Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. వీడియోలు అప్లోడ్ చేశారు ఆ వీడియోలన్నిటిని ఇమీడియట్ గా రిమూవ్ చేయాలి కృష్ణ గారు ఫైటింగ్ స్త్రీల మనోభావాలు దెబ్బతీసిన గీతా కృష్ణ గారిని కఠినంగా శిక్షించాలి. ఫిల్మ్ డైరెక్టర్ గీతా కృష్ణ హీరోయిన్స్ ని అలాగే సమాజంలో ఉన్న మహిళలను కించపరుస్తూ అశ్లీల పదజాలంతో అవమానపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పు మహాత్మా అంటూనే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గీతా కృష్ణతో పాటు ఇలా మహిళల్ని ఎవరైతే అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలా ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, పోలీసులు వాళ్ళపై కేసులు పెట్టాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. ఒకసారి అడ్వకేట్స్తో మాట్లాడదాం. మేడం, ఏం జరిగింది అసలు? ఎందుకు గీతా కృష్ణ వ్యాఖ్యలు ఎందుకు అభ్యంతరం? నా పేరు అనురాధ పప్పండి. నేను అడ్వకేట్ ప్లస్ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము ఈ సంస్థ స్థాపించింది ఉమెన్ అడ్వకేట్స్కి, అంతేకాకుండా సొసైటీలో ఉన్న ప్రతి మహిళకి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మేము ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఈ గీతాకృష్ణ గారు ఎవరైతే టాలీవుడ్ డైరెక్టర్ గారు ఉన్నారో ఆయనకి ఒక ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది హైదరాబాద్లో. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంది అక్కైపాలెంలో. ఈ వ్యక్తి గత చాలా రోజులుగా చాలా ఛానల్స్తో కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారంటే స్త్రీని అంగాంగ వర్ణన చేస్తున్నారు, అశ్లీల పదజాలాలు వాడుతున్నారు. వాళ్ళ ప్రతి ప్రైవేట్ పార్టీని కూడా ఆయన నోటి ద్వారా మాటలు ఉచ్చరిస్తూ దానికి జతగా ఇంకో కామెంట్ పాస్ చేస్తున్నారు. అది చూస్తుంటే ఏ స్త్రీకైనా సరే కడుపు రగిలిపోద్ది, అవమానంతో తలెత్తుకోలేం. మనం అసలు యూట్యూబ్లు కొన్ని చూడాలంటే భయపడే స్థితికి వచ్చాం. కానీ యువత ఏం చేస్తుందంటే, ఎందుకంటే గీతాకృష్ణ గారు ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ప్రుడెంట్ పర్సన్, అలాంటి వ్యక్తి చెప్పిన ఈ వ్యాఖ్యల వలన యువత బాగా ఉత్తేజపరచబడి తన తోటి గర్ల్ స్టూడెంట్స్ మీద కానీ వర్కింగ్ ప్లేస్లో సహా ఉద్యోగిని బట్టి కానీ రకరకాలుగా వాడడం జరుగుతుంది. తద్వారా సొసైటీలో చాలా నేరాలు ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేరాలు ఘోరాలు ఆపాలి అంటే అలాంటి విజ్ఞత గల డైరెక్టర్లు మారాలి, వాళ్ళు చేస్తున్న ఇంటర్వ్యూలు మారాలి. అతను ఎలాంటి పదజాలం ఆడుతున్నాడంటే కామన్ ఒక స్త్రీ, ఒక భార్య ఎలా ఉండాలి, లవ్వర్ అయితే ఎలా ఉండాలి అన్నది ఆయన మీకు అది మేము మొత్తం ఆ కంప్లైంట్ అంతా ఎప్పుడో ఒక రోజు మీకు పెడతాము. ఆ కంప్లైంట్లో ఆ పదజాలాలు వింటే మనకే ఒళ్ళు జగురు పడుస్తుంది. కనుక యూత్ ఏముందండి, అతను మంచి డైరెక్టర్ కదా, అతను ఫాలో అయితే సొసైటీ పాడైపోవడం తప్ప ఉపయోగం లేదు. అందుకని యాజ్ ఏ లీగల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ తరఫున మేము సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్వరమే స్పందించి కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు గీతాకృష్ణ గారిని ఏదో ఊరేసేయాలనో అరెస్ట్ చేసేయాలనో మా ఉద్దేశం అయితే కాదు. ఏదైతే అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయాలి ఇమీడియట్గా. అంతేకాకుండా అదే ఛానల్స్ ద్వారా మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ రెండు చేయని పక్షంలో ఆయన మీద సివిల్ క్రిమినల్ చర్య తీసుకుంటాం, ఏ యాక్సిడెంట్కైనా వెళ్తామనేది మేము డిసైడ్ అయిపోయి మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ద్వారా సొసైటీకి తెలియపరచాలి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండాలని ఒక చిరు ప్రయత్నంతో మేము ముందుకు వచ్చాము. దీన్ని మీరు సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతదైనా మీడియాకు ఉంది. ధన్యవాదాలు. హీరోయిన్స్ని బాడీ షేమింగ్ చేస్తూ ఆయన మాటల ద్వారా సొసైటీకి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? హీరోయిన్స్ని టోటల్గా బాడీ షేమింగ్ చేస్తాను. ప్రతి అంగాంగం ఇలాగే ఉండాలి, ఇలాగుంటేనే చూస్తారు అని ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ ఎలాగుండాలి అని ఒక స్త్రీ అడగటం, ఆయన సమాధానంగా అంగాంగ వర్ణన చేస్తాం. భార్య అంటే ఇలాగుండాలి, పీపాలాగా ఉండాలి. అందుకే ఐశ్వర్య రాజేష్ని పెట్టారు. అంటే భార్యని కూడా అవమానిస్తున్నారు. పీపాలాగా ఉండాలి, భార్య అనగానే 35 సంవత్సరాలు వస్తే పీపాలాగా ఉండాలి అని ఆయన డిసైడ్ చేసి, లవర్ అయితే ఆమెలాగా ఉండాలి అని చెప్పి ఎలాంటి వర్ణన ఇస్తున్నారు. మెసేజ్ టు ద యూత్ చాలా రాంగ్గా ఇష్టం జరుగుతుంది. అండ్ టోటల్లీ బాడీ షేమింగ్. ఒక అమ్మాయి ఒక కళాకారిణి ఉందంటే తన నటన కోసం మాత్రమే వాళ్ళ దీనికోసం వస్తారు, ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఏదో అంగాంగం చూపించాలి, ప్రదర్శించాలి అన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. కానీ మంచి నటీమణులను కూడా చాలా అవమానకరంగా సాయిపల్లి గారిని చీమలు కుట్టిన ఫేసు అంటే అది ఫేస్ ఇలాగే ఉండాలని ఆయన ఒక ముద్ర వేసేసాడు. ఆమెను కూడా ఆమెలో ఒక నటన చూడాలి, కానీ దాన్ని అన్న వర్డ్ వాడటం చాలా అసభ్యకరంగా.
ఎక్కడా కూడా ఆమెని అని ఆయన ఎప్పుడూ అనలేదు. బాడీ షేమింగ్ టోటల్లీ పైనుంచి కింద వరకు అంగాంగ వర్ణన చేస్తా నిత్యా మీనన్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడటం జరిగింది. ఆమె ఫేస్ వరకే చూడగలం, మిగిలిన బాడీ చూడలేము. ఇంత లావ్ అయిపోయింది, ఆమె కింద భాగం చూస్తే ఆమె నటన ఫేస్ బాగుంటుంది. కానీ నటన అనేది పూర్వం మనం సావిత్రి గారి మహానటి సావిత్రి గారిని వాళ్ళని ఎంతో పవిత్రంగా చూసేవాళ్ళం. ఆమె ఎలాగున్నా కూడా ఆమె చక్కగా హావభావాలు చక్కగా ఉన్నది అని ఆ దృష్టి కోణం నుంచి నిత్యా మీనన్ గారు లావుగా ఉన్నారు అని చెప్పి అతను చాలా అసభ్యంగా మాట్లాడుతాం. అంటే ఆ పవిత్రత అన్నది ఈయన దిగజార్చడం జరుగుతుంది. ఏంటంటే ఆడదనంగానే ఇలా స్లిమ్గా ఉండాలి, ఇలాగే ఉండాలి అని ఒక కొలమానం పెట్టి బాడీ షేమింగ్ చేయటం. నల్లగా ఉంది, తెల్లగా ఉంది, మొహం మీద ఇలాగుంది, ఇవన్నీ కూడా టోటల్లీ బాడీ షేమింగ్ అనేది ఇమీడియట్లీ స్టాప్ బాడీ షేమింగ్. ఈయన ఇచ్చే మెసేజ్ వలన ప్రతి పురుషుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. వర్క్ ప్లేస్లో కూడాను ఈమె ఇలాగుంది, దీన్ని అనడం వలన పక్కన ఉన్న వాళ్ళు దీన్ని దాన్ని అని. అది ఏంటంటే వర్క్ ప్లేస్, అతను ఒక డైరెక్టర్, పైగా అతను ఒక స్కూల్ నడుపుతున్నారు. ఆయన స్కూల్ నడిపినప్పుడు వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వర్క్ ప్లేస్ టోటల్లీ పొల్యూటెడ్. మన రాజ్యాంగం మనకి రైట్ టు లివ్ డిగ్నిఫైడ్లీ అనే ఒక రాజ్యాంగ రక్షణ కనిపించింది. కానీ పూర్తిగా ఆ రక్షణకి మనం కరువైపోయాం. స్త్రీలు ఎవరు కూడా ఆ రక్షణ పొందట్లేదు. డిగ్నిఫైడ్గా ఏ స్త్రీ ఉండలేని పరిస్థితి వచ్చింది. అంతేకాదు ప్రతి యూట్యూబ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ని మాట్లాడే అధికారం మనకు లేదు. ఎవ్వరికి కూడా వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు, దట్ ఈస్ వాళ్ళ పర్సనల్. నీకు ఒక సినిమా బాగోకపోతే సినిమా బాగోలేదు వరకే మనం మాట్లాడాలి. అది ఎందుకు బాగోలేదో చెప్పచ్చు. కానీ వాళ్ళ పర్సనల్ వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు, వీళ్ళకి ఇది జరిగింది, దాని మీద ఒక విశ్లేషణ, ఇవన్నీ కూడా స్టాప్ చేసి ప్రతి స్త్రీ పురుషులకి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత. యంగ్ అడ్వకేట్గా ఏం చెప్తారు? ఇంకొకరిని కించపరచడం, మరొకరిని అవమానించడం ఆ హక్కులు ఉన్నాయా ఎవరికైనా? అలాగా ఇంకో వ్యక్తిని కించపరచడం అనేది ఖచ్చితంగా తప్పండి, మన కాన్స్టిట్యూషన్ పరంగా కూడా. ఇప్పుడు ఈ గీతాకృష్ణ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది యువతను అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు అంటే బాయ్స్ ఉన్నారు, అంటే అబ్బాయిలు ఏమో అమ్మాయి అంటే వాళ్ళ కాబోయే భార్య కానీ లవర్ కానీ ఇలా ఉండాలని చెప్పి భావించడానికి ఈయన ఒక స్టాండర్డ్స్ డిసైడ్ చేసి చెప్తున్నారు. అండ్ అమ్మాయిలేమో అంటే మనం కూడా అంత అందంగా లేకపోతే అంత సన్నగా అంత తెల్లగా ఉంటేనే మనం మంచి వ్యక్తి, అంటే కాన్ఫిడెన్స్, వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్త్రీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినేలా చేస్తుంది. అండ్ మన గాంధీ గారు చెప్పినట్టు స్త్రీకి ఎప్పుడైతే అర్ధరాత్రి పూట నడుస్తుందో ఒంటరిగా అప్పుడే స్వతంత్రం వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ రోజుల్లో చూస్తే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరు ఏది మాట్లాడాలనుకుంటే ఇమీడియట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల యువత బాగా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించుకొని వాళ్ళు టార్గెట్ చేస్తున్న గ్రూప్స్, అంటే ఇది ఎక్స్క్లూజివ్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం టార్గెట్ చేసి, అంటే అందరూ చెప్తున్నట్టు దీనికి స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎక్కడ మాట్లాడినా కూడా చాలా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఉమెన్ అడ్వకేట్స్ తరపు నుంచి మేము ఏదైతే వీడియోస్ అన్ని ఛానల్స్లో అప్లోడ్ అయ్యాయో అవన్నీ కూడా ఇమీడియట్గా డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈయన ఇలాంటివి చేయకూడదని చెప్పేసి భావిస్తున్నాం. ఇది కనుక ఏమైనా జరిగితే మొత్తం ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అసోసియేషన్ అందరూ కలిసి నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళి దానికి రిమూవ్ చేయడానికి చేయాల్సినంత చేస్తారు. లక్ష్మి గారు, అయితే ఇప్పుడు స్పష్టంగా మహిళల్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా గుర్తించడం కాదు, వాళ్ళని మేము శరీరాల ద్వారానే గుర్తిస్తామని గీతాకృష్ణ లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత శక్తివంతురాలైనా ఎంత క్రియేటివిటీ ఉన్నా కానీ చివరికి ఆ కొలతల్లో ఫిక్స్ చేస్తున్నారు. ఇట్లా ఉంటేనే మహిళ, ఈ విధంగా ఈ రంగు ఈ రూపం ఈ కొలతల్లో ఉంటేనే మహిళ అని చెప్పడం అనేది ఈరోజు కాస్మెటిక్ ఇట్లాంటి అనేక రకమైన వ్యాపారాలకు సంబంధించిన విషయం. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. మిగతా మిత్రులందరూ కూడా చెప్పినట్లుగా పని స్థలాలు, లైంగిక వేధింపులు ఇట్లాంటి అన్నిటికీ పాల్పడే విధంగా ఆయన యొక్క యాక్టివిటీ ఉంది. అయితే మరి ఇప్పుడు అశ్లీల నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ఇట్లాంటి ఛానల్స్లో ఇట్లాంటి గడ్డి ఇట్లాంటివన్నీ కూడా పురుషుడు అధిపతి స్త్రీ పరాధీనుడు చెప్పినట్టు వినాలి, ఆమె ఒక సెక్సువల్ టూల్ అని చెప్పేసి ఈరోజు మహిళలపై హింస జరగడానికి ప్రధానమైన కారణం ఆధిపత్య భావజాలం అని జస్టిస్ వర్మ చెప్పినప్పుడు ఆధిపత్య భావజాలను ప్రమోట్ చేసే విధంగా ఈయన యొక్క వ్యాఖ్యలు ఉండకూడదు. కానీ అదే అట్లాంటి వ్యాఖ్యలు ఉంటున్నారు. ఆకలి కొనే చూపులతో ఆడవాళ్ళంటే ఒక సెక్సువల్ టూల్గా ఉపయోగపడే మాటలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు దీనికి ఒక ఉండే సెన్సార్ సంబంధించిన యూట్యూబ్కి ఇట్లాంటి వాటన్నిటికి ఉండాలి కదా. వెంటనే అట్లాంటి వాటన్నిటిని డిలీట్ చేసే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వాలి కదా. మామూలు విషయం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే ఈరోజు రాజద్రోహ నేరాలు పెడుతున్న ఈరోజు
రోజుల్లో అంటే మహిళలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కానీ ఇవన్నీ ఈరోజు గడ్డిపోచుతో సమానమైపోయింది. పాలకులకి వాళ్ళని ఏమైనా అన్నా కానీ తిట్టినా కానీ కించపరిచే విధంగా కానీ మహిళా సాధికారత, స్వావలంబన, ఆత్మనిర్భరత ఇవన్నీ ఉట్టి నినాదాలే తప్ప నిజంగా అక్కడికి ఆచరణకు వచ్చేసరికి ఇంత అవమానకరంగా, ఇంత నీచంగా, ఇంత దిగజారి మనిషి తన యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కోల్పోతూ మహిళల్ని ఇట్లా వర్ణన చేస్తున్నాడు అంటే ఇమ్మీడియట్గా ఈరోజు పరిపాలన సంబంధించిన వాళ్ళు దాంట్లో స్పందించాలి. ఇమ్మీడియట్గా ఆయన మీద డిలీట్ చేయించడమే కాదు, దాని మీద తగిన కేసులు కూడా పెట్టాలి. అలాంటప్పుడే ఈయన ఐకాన్గా ఏదైతే నిలబడ్డాడో యూత్కి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టాంపులు వేయడానికి ఏదైతే సిద్ధపడ్డారు, ఇట్లా ఉంటేనే పలానా ఇలా ఉంటేనే మీకు గుర్తింపు ఉంది సమాజంలో ఆడవాళ్ళకి కానీ ఈరోజు అందరికీ గుర్తింపు ఉందని చెప్పి ఏదైతే స్టాంప్ పెట్టడానికి సిద్ధపడ్డాడో ఇలాంటి స్టాంపులకు కుదరదని చెప్పే విధంగా మహిళలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రధానంగా అందరిలో కల్లా ఒక అవేర్నెస్ కలిగిన మన వరవా సంబంధించిన బాధ్యులంతా కూడా స్పందించడం చాలా మంచి విషయం. కాబట్టి దీన్ని ఇమీడియట్గా తీసుకోవాలి. లేదంటే మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఐక్యవేదికలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వెంటనే గీతాకృష్ణ పైన చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటి యూట్యూబర్సే ఎవరైతే మహిళలు కించపరిచే విధంగా చేస్తున్నారో వాటి మీద సెన్సార్ బోర్డు పెట్టి వెంటనే అట్లాంటి డిలీట్ చేయాలి, అలాంటి వాటిని ప్రమోట్ చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. డైరెక్టర్ గీతాకృష్ణతో పాటు ఇంకా చాలామంది ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కించపరిచేలా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన, వీటిపై ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సమాజాన్ని చాలా తప్పుదోవ పట్టిస్తాయి. నేటి యువత అసలు మహిళల పట్ల ఎలాంటి విజన్తో ఉంటుంది అనే దానికి ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఒక అర్థం పడుతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ వావా డిమాండ్ చేస్తోంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.